ఎటు నుంచి ఎటు చూసుకుని 20 లక్షలు ప్రజలు వస్తున్నారంటే కేవలం జగన్మోహన్ పెట్టి సంక్షేమ పథకాల వల్లే ప్రజలు అందరూ కూడా చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము పెట్టి జగన్మోహన్ పెట్టి సంక్షేమ పథకాలు అయితే ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఇంట్లో డోర్ టు డోర్ సంక్షేమ పథకాలు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉదాహరణకి పెన్షన్ తీసుకోండి. పెన్షన్ గత ప్రభుత్వాలు అయితే ఉదయం 11 గంటలు ఎండలో కాసి 12 గంటలు ఎండలో కాసి అది ఇస్తున్న తెలియని పరిస్థితి ఉంటే ఈరోజు జగన్మోహన్ పరిపాలనలో వచ్చి ఉదయం 6 గంటే సూర్యుడు ఉదయం 6 గంటలకే ఉదయిస్తారు. కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉదయం 5:30కే పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఉందంటే భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి ప్రభుత్వాలని ఇలాంటి సంక్షేమ పథకాలు ఎక్కడ చూడలేదు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రదేశంలో చూస్తాను. దానికి ముఖ్య కారణం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం కాకుండా అమ్మఒడి అవ్వచ్చు, లేదంటే విద్యాదీవెన అవ్వచ్చు, లేదంటే ఆసరా అవ్వచ్చు, చేదు అవ్వచ్చు, ఆటో డ్రైవర్లు కానీ, నాయన బ్రాహ్మణ్స్ కానీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన నవరాత్రులు చెప్పి నవరాత్రి 9 అని చెప్పారు. దాని మించి ఇంకో 9 పెంచుకుంటే 30 సంక్షేమ పథకం పెట్టిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ దొక్కుతుందని అంతా వాలంటీర్ వ్యవస్థ నడిపిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం చాలా గుండె ధైర్యంతో బతుకుతున్నారు. దానికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో ఏదో ఉదాహరణకి రేషన్ కార్డు కావాలంటే ఒక నాయకుడు తిరగాలి, ఆ నాయకుని బతిమాలుకోవాలి, లేకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ని పట్టుకోవాలి, ఆ విఆర్ఓ సంతం పెట్టాలి. అనేక ప్రాసెస్ జరిగిన సందర్భంలో జగన్మోహన్ మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముందుగా ప్రజలు అనేవారు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో వాలంటీర్స్ పెట్టి వాళ్ళు సచివాలయం పెట్టి ఎవరికి ఏ పథకం కావాలని, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సచివాలయంకి వెళ్ళడం, వాలంటీర్ని పట్టుకోవడం, వాళ్ళు ఏ పని కావాలో ఆ పని ఉన్న బలంగా చేస్తున్న వ్యవస్థను తీసుకొచ్చిన ఏకైక నాయుడు భారతదేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యవస్థ వల్ల ప్రజలు ఇంకా పెద్ద అయిపోయారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి, ఎందుకంటే అంటే సంక్షేమ పథకాలు వచ్చాయి, అలాగే అభివృద్ధి నచ్చింది. ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉండాలంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. గతంలో కొన్ని పిచ్చుకోకలు వాగే పావుల కళ్యాణ్ అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంట, అది ఎవడు నారా చంద్రబాబు ఆడికి మన మీటింగ్లో సైకిల్ పోవాలి, సైకిల్ పోయి సైకిల్ పోవాలి అంటే అది ఏ మైకులను అడిగి దాని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అంటే ఇలా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ చేస్తారు, మళ్ళీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. మళ్ళీ ఒక్క రేపు జరగబోయే ఎలక్షన్ కాకుండా జరగబోయే 30 సంవత్సరాలు కూడా అంటే మా తదనంతరంగా మా పిల్లలు కూడా సీఎంగా జగన్మోహన్ చూస్తారని చెప్పి వీడియో కూడా తెలియజేస్తున్నాం. 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. ఎందుకంటే ఒక బలవంతుని కొట్టాలంటే ఇంకో 10 మందికి వెళ్ళాలి. వైఎస్ జగన్ బలవంతం తెలుసుకునే 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నారు. 3 పార్టీలు పొత్తు 3 కాదు ఇంకో 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న వైఎస్ జగన్ సింగల్గా వెళ్తారు, ప్రజల్లో ఉంటారు. ఆయనకు ఒకటే ధైర్యం సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పైన దేవుడి ఆశీస్సులు ఉంటాయి, కింద ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఆ ధైర్యంతో నా నమ్మకంతోనే 170-180 గెలబోతున్నారు. రేపు ప్రజలు కూడా మళ్ళీ ఈ 2000 ఎలక్షన్ ఎప్పుడు డేట్ ఇస్తారా, మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ పెడతారా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేనికి ఎదురు చూస్తున్నారంటే మళ్ళీ సీఎంగా మళ్ళీ జగన్మోహన్ చేసుకుంటూ సిద్ధంగా ఉన్నారు ప్రజలు. సంక్షేమ పథకాలు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 2017లో ప్రజా సంకల్ప యాత్రలో ఆయన 9 నవరత్నాలు చెప్పారు. 9 నవరత్నాలు మించి ఇంకో 24 సంక్షేమ పథకం పెట్టడం వల్ల అసలు భారతదేశం మొత్తం చూస్తుంది. ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉంటున్నాయి. ఏ టైంకి అదేలో సంక్షేమం అందుతున్నాయి కాబట్టి భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఆ సంక్షేమాలు పెట్టి అభివృద్ధిని చూసే తట్టుకోలేకే ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుని జగన్మోహన్ ఓడిద్దని ఆలోచిస్తున్నారు తప్ప కానీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆలోచించట్లేదు. నిజంగా మనసు నాయకులు ఎవరైనా సరే, ప్రజల సేవ నాయకులు అయినా సరే, ఇది జగన్మోహన్ రెడ్డి గారిని స్థలం కోటలు ఏ లేకపోయినా సరే భారతదేశ చరిత్రలో ఈ తమిళనాడు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, ఇంకా ఏ రాష్ట్రాలు సరే జగన్మోహన్ చూసి మిగతా రాష్ట్రాలు కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news